హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శంతన్ ఫ్రమ్ కేఎస్సి parrot బ్రీడ్స్. ఫ్రెండ్స్, ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఫ్రెండ్స్, మొన్న లీఫ్ 52 వీడియో చూసాము. ఎవరన్నా వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. మీరు లీఫ్ 52 గురించి, వాటి యూజెస్ గురించి, కోళ్ళకు వాడితే ఎంత యూజెస్ ఉంటాయో దాని గురించి వీడియో అయితే చేశాను. మీరు ఎవరన్నా చూడకపోతే దాన్ని చూడండి. డీవార్మింగ్ చేసిన తర్వాత లీఫ్ 52 వాడమన్నారు కొంతమంది. బ్రదర్ కరెక్టే బ్రదర్. డీవార్మింగ్కి లీఫ్ 52కి అయితే అసలు ఏం సంబంధం లేదు. ఓకేనా బ్రదర్? మీరు ఏం కాదు, వాడుకోవచ్చు, పక్కాగా వాడుకోవచ్చు బ్రదర్. అండ్ మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి శ్రీను గారు, పుంజు సరిగ్గా మేత తినట్లేదు, లీఫ్ 52 వాడచ్చా? బ్రదర్, నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే, డైజెస్టివ్ అండ్ అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, పుంజులు లోపల ఎసిడిటీ ఉన్నప్పుడు పుంజులు మేత అయితే తినవు. మీరు ఈ లీఫ్ 52 పుంజుకి వేసుకోవటం వల్ల ఆ మేత అనేది పుంజుకు ఒంటికి పడుతుంది, ప్లస్ ఆకలి అనేది అవుతుంది. ఈ లీఫ్ 52 మీరు డైలీ నైట్ టైము వేసుకుంటే ఇంకా మంచిదండి. మీకు లీఫ్ 52 అనేది నైట్ టైం అంటే సాయంత్రం 7-8 గంటలకి ఈ లీఫ్ 52 అనేది ఒక 1 ml, మీది పుంజు 3 kg అబోవ్ అయితే 1 ml 2 ml కూడా వేసుకోవచ్చు అండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. దీనివల్ల ఎక్కువ అయినా కానీ దీనివల్ల వచ్చే నష్టం అయితే ఏమి ఉండదండి. అది ఫ్రెండ్స్. అండ్ మన థర్డ్ సబ్స్క్రైబర్ క్వశ్చన్ కూడా చూద్దాం. అండ్ మన థర్డ్ సబ్స్క్రైబర్ వచ్చేసి కామెంటర్ వచ్చేసి ఒక డౌట్లో రాక్ స్టార్ రవి. అంతా బాగా చెప్పారు, ఎలా వేయాలి బ్రదర్ అంటే, ఇంజెక్షన్ ఉంటుంది కదండి, సిరింజ్ ఉంటుంది కదండి. ఆ ముందు సిరింజ్కి నీడిల్ ఉంటుంది కదా, ఆ నీడిల్ తీసేసి సిరింజ్తో మీరు చిన్నపిల్లలకైతే 1 month బిలో పిల్లలకైతే వాటర్లో కలిపి కానీ తౌడులో కలిపి కానీ ఇచ్చేయండి. వీటికి కూడా అట్లానే ఇచ్చుకోవచ్చు, బట్ ఇట్లా ఇచ్చినా కానీ ఏం కాదు. తౌడులో కలిపి కానీ అంటే ఒక తౌడులో ఇప్పుడు పెద్ద పుంజులకి ఉందనుకోండి, 3 kg అబోవ్ పుంజులు అనుకోండి 1 ml పైన వేసుకోవచ్చు. అదే చిన్నపిల్లలు అనుకోండి 3 kg బిలో అనుకోండి 1/2 ml, 0.25 ml, 0.3 ml అట్లా వేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్. ఇది సిరంజ్ ఉంటుంది కదండి, సిరంజ్ ముందు నీడిల్ తీసేసి దాన్ని నోట్లో వేసేయాలి. ఈవినింగ్ టైం వేసుకుంటే ఇంకా మంచిదండి. అండ్ మన ఫోర్త్ టాప్ క్వశ్చన్ వచ్చేసి బాల శ్రీనివాసరెడ్డి గారు. హాయ్ బ్రదర్, బట్ హౌ మచ్ క్వాంటిటీ అండ్ టైం గ్యాప్ బిట్వీన్ యూజేజ్? బ్రదర్ చెప్పాను బ్రదర్, ఇప్పుడు అంటే 1 month బిలో అయితే 2 month బిలో అయితే వాటి వాటర్లో కానీ తౌడులో కానీ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి మనం అన్నిటికీ వెళ్ళాం కాబట్టి. ఈ పెద్ద కోళ్ళకి ఏంటంటే 1/2 ml, 3 kg అబోవ్ ఉన్న వాటికి 1 ml పైన వేసుకోవచ్చు, 3 kg బిలో ఉన్న వాటికి 1/2 ml వరకు వేసుకోవచ్చు. సాయంత్రం పూట వేసుకుంటే మనకి బాగా పొద్దున బాగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన తేజ గొప్ప, హౌ మెనీ డేస్ యూజ్ livertonic పర్ మంత్ అని ఏం లేదండి. వీక్లీ 2 times 3 times రోజు వాడినా ఏం కాదు. లీఫ్ 52 వాడితే దానివల్ల అయితే ఏం నష్టం కలగదు. మీకు చెప్పాం కదండి, పర్ మంత్ ఏం లేదు, వీక్లీ 2 times or 3 times ఈవినింగ్ టైం యూజ్ చేసుకోండి. బెస్ట్ రిజల్ట్ అయితే కనపడుతుంది. చిక్స్కి అయితే మీరు డైలీ ఇచ్చినా పర్వాలేదు, ఇంకా గ్రోత్ అయితే బాగుంటుంది. డైలీ అంటే ఇప్పుడు ఒక రోజు లీఫ్ 52, ఒక రోజు కాల్షియం సిరప్, ఒక రోజు మల్టీవిటమిన్ సిరప్ అట్లా ఇచ్చుకున్న చిక్స్కి అయితే బాగా మీకు డెవలప్మెంట్ ఆఫ్ గ్రోత్ అనేది బాగుంటుంది. అండ్ అదండి. ఇంకా వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి.